మే 2వ తేదీన ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పీఎం పర్యటన నేపథ్యంలో బహిరంగ సభకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో ఇక్కడైతే రాజధాని ప్రాంతంలోని పనులన్నీ కూడా చకచక జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైతే రాజధాని పునఃప్రారంభించడానికి కూడా పనులన్నీ కూడా పునఃప్రారంభించడానికి వచ్చే నెల మే 2వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధానికి రానున్నారు, అమరావతి రాజధానికి. గతంలో కూడా 2014 నుంచి అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అప్పట్లో రాజధాని శంకుస్థాపన చేసిన నేపథ్యంలో మరలా రాజధాని పనులు పునఃప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2వ తారీఖు రాజధానికి రానున్నారు. ఇక్కడ చూడొచ్చు మనము రాజధాని ప్రాంతంలో నరేంద్ర మోడీ పునఃప్రారంభించే ప్రాంతంలో మనమైతే ఉన్నాము. ఇక్కడ డయాస్కు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పనులు చకచక జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన డయాసు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు విఐపీలు వివిఐపీలు కూర్చునే ప్రాంతాలు కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రజలు కూర్చోటానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం ఉంది. కుర్చీలతో పాటు కొంత ప్లేసు కూడా ఆక్రమించి ఇదంతా కూడా సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దుతున్న నేపథ్యం అవుతుంది. ప్రధానంగా ఏదైతే ప్రధాన డయాస్తో పాటు మరొక 2 డయాస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకటి కల్చరల్ ప్రోగ్రాం జరిగేందుకు కూడా ఒక డయాసు, రెండోది ఏదైతే విఐపీలు కూర్చోవడానికి కూడా 2వ డయాసు ఏర్పాటు చేశారు. ప్రధాన డయాస్ ఏదైతే ఉందో ప్రధాన డయాస్ మీద కేవలం 20 మంది అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా కూర్చొని మరి కొంతమంది కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రధాన డయాస్లో కేవలం 20 మందిని మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మిగతా 2 డయాస్లు కూడా విఐపీలు కూర్చునే సందర్భం ఉంది. మరోవైపు విఐపీలకు కూడా ప్రత్యేకంగా సోఫాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఎమ్మెల్యేలు కానివచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూర్చోటానికి కూడా ఇక్కడ సోఫాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే 2వ తారీఖు రాజధాని పనులు పునఃప్రారంభించడానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర సచివాలయం వెనకాల ఈ ప్రాంతం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే విధంగా కూడా ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి కూడా షెడ్యూల్ కూడా విడుదల చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రధానమంత్రి సాయంత్రం ఏదైతే అమరావతికి రానున్న నేపథ్యంలో ప్రత్యేకంగా హెలిప్యాడ్లు కూడా ఇక్కడ 3 హెలిప్యాడ్లు కూడా రెడీ చేస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి కూడా ఏదైతే సభా ప్రాంగణానికి ఉందో సభా ప్రాంగణం వరకు కూడా రైతులు రాజధానికి స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులందరినీ కూడా అదైతే సచివాలయం దగ్గర నుంచి రోడ్డుకి ఇరువైపులా కూడా రాజధాని రైతులు పూలతో ప్రధానమంత్రికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో రాజధాని రైతులు కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేసి ప్రధానమంత్రికి అటు ఇటు కూడా పూలతో స్వాగతం పలికే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా చెట్లతో కూడా చేసి అంతా కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏదైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా ఈ అధికారులు ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. పార్కింగ్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోడ్లన్నీ కూడా పనులు చకచకా సాగుతున్నాయి. కొంత మంత్రులకు కూడా సంబంధించి కూడా రివ్యూ మీటింగ్లు కూడా జరుగుతున్నాయి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఏదైతే రాజధాని ప్రాంతం మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునఃప్రారంభించడానికి వచ్చే ప్రాంతం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారండి. గతంలో 2014 సంబంధించి 19 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతాన్ని అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిని ప్రారంభించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా తర్వాత 2019లో ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించి కూడా పనులన్నీ కూడా ఆగిపోవడంతో మళ్ళీ ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఉన్న నేపథ్యంలో
ఇప్పుడు రాజధాని ప్రధాని రానున్న నేపథ్యంలో అవన్నీ కూడా ఒక వీడియో డాక్యుమెంటరీ కూడా తయారు చేసి ప్రధానికి చూడడం, దాదాపు లక్షల కోట్లలో రాజధాని పనులు కూడా పూర్తి చేసి నేపథ్యం అయితే ఉంది. అయితే మనం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే పునఃప్రారంభించడానికి రానున్నారో ఆ సభా వేదిక వద్ద ఉన్నాం. ఈ సభా వేదిక దగ్గర నుంచి ఇదంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో మే 2న రాజధాని ప్రాంతానికి ప్రధానమంత్రి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో ఈ అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. అధికారులు కూడా ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారం ఉంది. అధికారులు అందరూ కూడా పూర్తిగా ఈ ఏర్పాట్ల మీద నిమగ్నమై ఈ పనులన్నీ కూడా చకచకా చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్